ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అక్క. నమస్తే జయ. మనకంటూ ఒక విలువ ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. కొన్ని సందర్భాల్లో అది దొరకదు. మనకి విలువ లేని చోట, విలువ ఇవ్వని మనుషుల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి? ఇది పెద్ద ఇప్పుడు నడిచే ప్రజెంట్ ట్రెండ్ టాపిక్ అదే. మనకి ఇది ఒక దౌర్భాగ్యం ఏంటంటే, మనల్ని విలువిచ్చే వాళ్ళని వదిలేసి మనకు విలువనివ్వని వాళ్ళ గురించి ఏడుస్తూ ఉంటాం. ఇది అన్నిటికంటే పెద్ద దౌర్భాగ్యం. అందుకే ఎప్పుడో ఒక చిన్న నానుడి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, నీకంటే ఉన్నవాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని ఇన్స్పైర్ అవ్వు, నీకంటే లేని వాళ్ళని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి కంటెంట్ ఫీల్ అవ్వు. ఇదే కంటెంట్గా ఫీల్ అయ్యావంటే ఆగిపోతావు. కాబట్టి నీకంటే పైన స్థాయిలో పొజిషన్లో అవ్వనండి, మనస్సు విషయంలో అనండి, వాటిని చూసి ఇన్స్పైర్. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద లైఫ్. సో మీరు అన్న పదానికి ఏంటి అంటే, అర్హత ఉన్న వాళ్ళకి ఫస్ట్ గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఓకే, అసలు మీకు అర్హత ఉన్నా గౌరవం ఇవ్వట్లే అంటే అసలు వాళ్లకు మీరు ఎక్కువ, వాళ్ళ మాటకి వాళ్ళ ఒక గౌరవానికి మీరు గౌరవం ఇస్తడం అనేది మీ మూర్ఖత్వం. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ హర్టింగ్ యూ, అంటే లైక్ పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తున్నారు, మీకు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాటలతో ప్రవర్తనతో మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వేరే వాళ్ళ అట్లా కొన్ని అన్నీ చెప్పేటట్టు ఉండవు. అన్నీ అంటే లైక్ కొన్ని ఓరల్గా చేస్తారు, అనేస్తారు మాట. ఏం నిన్న మనకు ఒక ఇన్సిడెంట్ అయింది. ఒక ఆయన వచ్చి హీ స్పోక్ సమ్ ర్యాండమ్లీ. కమ్యూనికేషన్, గౌరవం ఇవ్వలే అని నేను ఫీల్ అవుతానా? కాదు కదా. అసలు అర్హత ఉందా? నేను ఎందుకు అవార్డుకి ఇస్తాను? మేకింగ్ సెన్స్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కమ్యూనికేషన్. నెక్స్ట్ టైం రిపీట్ చేస్తే, ఇప్పుడు నాకు తారాసపడని వ్యక్తి, తారాసపడే వ్యక్తులైతే కమ్యూనికేట్. హలో, ఐ రియలీ లైక్ యువర్ అసోసియేషన్, డోంట్ టాక్ టు మీ లైక్ దాట్. నాతో అలా మాట్లాడకు, నాకు నచ్చదు అని చెప్పాలి. అరే నువ్వు ఎవడో సఫర్ అవుతాడని నువ్వు సఫర్ అవ్వడం ఎందుకు? చెప్పేయాలి. అంటే ఈ కాలంలో చెప్పకపోతే నువ్వు పిచ్చిదానివి. నిన్ను మళ్ళా కూర్చుతారు. ఆ కూర్చుడు తర్వాత నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఒక్కసారి కూర్చుంది సుర్రు మంది ఏలే తెలియ కూర్చోడలే అనుకుంటాం. రెండోసారి చూసి కూర్చోడు, చాంప పగలగొట్టాలి. ఐ నో యూ మస్ట్ బి థింకింగ్, మ్యామ్ మీరు రూడ్. హలో, సౌమ్యంగా చెప్పేవాళ్ళు ఉంటారు, అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటారు, వాంటెడ్గా నీకు తప్పకుండా అసోసియేషన్ చేసేవాళ్ళు కావాలని చేస్తే దట్ మీన్స్ లాజికల్లీ ఫిజికల్గా కొట్టమని నేను చెప్పట్లా, మాటతో కొట్టాలి. మాటతో, లేకపోతే నీ సక్సెస్తో, లేకపోతే నీ అవాయిడెన్స్తో, నీ సైలెన్స్తో ఎన్ని రకాలుగా కొట్టొచ్చు జయ. సూపర్ అక్క. అంటే కొట్టక్కర్లేదు, ఇదే పద్ధతులు ఉన్నాయి. ఇది కొట్టడం ఏముంది, వాడు మర్చిపోతాడు దెబ్బ. అదే కదా. నువ్వు ఎన్ని రకాలుగా నిన్ను రీచ్ కానంత కొట్టచ్చు. సక్సెస్కి నువ్వు రీచ్ అయితే సూపర్, వాడు కొట్టక్కర్లా, ఆటోమేటిక్గా పడిపోతాడు. సో కాబట్టి యూ నీడ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్హత ఉందా, వీళ్ళ రెస్పెక్ట్ కోరుకోవడానికి అసలు వీళ్ళకి అర్హత ఉందా అనేది ఫస్ట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అవ్వాలి. అండ్ నేను బంగారం ఉంది, బంగారాన్ని బంగారం ఎందుకు వేస్ట్ అని అన్నదంటే అసలు వీళ్ళకి అర్హత కొనుక్కునేందుకు లేక బంగారాన్ని అంటే బంగారం విలువ తగ్గిపోద్దా? అబ్బాయి నన్ను బంగారాన్ని వేస్ట్ అన్నాడు, బంగారం అని వేస్ట్, దాని వాల్యూ తగ్గిపోయిద్దా? లేదు కదా. నాన్ సెన్స్. సో నువ్వేంటి అనేది యూ నీడ్ టు టెల్. అండ్ ద బౌండరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ బౌండరీస్ వాళ్ళను ఎంతవరకు, ఇప్పుడు ఒకసారి హర్ట్ చేశారు, రెండోసారి కూడా నువ్వు అలౌ చేస్తున్నావు అంటే ఇట్స్ యువర్ ఫాల్ట్. ఒకసారి నువ్వు చెప్పలేకపోయావు, నీ ప్రవర్తన ద్వారానో, నీ అవాయిడెన్స్ ద్వారానో, నీ సైలెన్స్ ద్వారానో యూ హ్యావ్ టు కమ్యూనికేట్. నీకు చెప్పరాట్లేదు, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్ కోచెస్ సంథింగ్ లైక్ పర్సనాలిటీ డెవలప్మెంట్. దట్స్ వాట్ వేర్ వీఆర్ హియర్ నౌ. యూ థింక్ నేను పుట్టడం ఇట్లా రాణి లక్ష్మీబాయి అలా పుట్టాను? నో, ఐ వాజ్ సో సింపుల్. అందరి దగ్గర ఒక చిల్బుల్, ఒక బబ్లీ క్యారెక్టర్. నా స్కూల్ ఫ్రెండ్స్ చూస్తే షాక్ అవుతారు నన్ను. ఇప్పుడు అసలు ఆరాజితనేనా అని. కంప్లీట్ షిఫ్ట్. కొట్టి పిల్లి ఏమవుతుంది? పులిగా మారుతుంది కదా. సమస్యలు కొట్టి, మనుషులు కొట్టి. ఆ పులికి ఆల్రెడీ వేటాడడం తెలిసింది, కానీ ఇప్పుడు దేవుడు కొట్టాడు పులిని. కానీ మళ్ళా అది నేర్చుకుంది కదా హంటింగ్. అంటే వేరే పనికి నువ్వు నీళ్ళని కొట్టడం కాదు, నువ్వు ఈసారి పెద్ద సమస్య ఉంది,
అందరూ ఒక లోకి వెళ్తున్నారు, నీ వంతు ప్రయత్నము సమస్యను వేటాడు అని వెంపాడు. మనుషులను వేటాడటం కాదు, ఇప్పుడు సమస్యలను. సో అలా నేను బయటకు వచ్చాను. సో కాబట్టి యూ నీడ్ టు సెట్ బౌండరీస్ జయ, చాలా అవసరం జయ. ఇట్స్ హై టైం. ఎందుకంటే సెన్సిటివిటీ తగ్గిపోయింది. పాతకాలంలో ఒక్క మాట అంటే అరే ప్రాణం, నాన్న అమ్మ ఒక్క మాట అంటే చచ్చిపోయేదాళ్ళం ఏడ్చి. ఇప్పుడు వాళ్ళొర్రా వీళ్ళొర్రా ఈసురుకోను కొట్టుకోను రెబలవరు చీ ఒక్క మనిషి అమ్మ వాళ్ళని ఒక్క మాట అనేవాళ్ళ జయ. అస్సలు ఇప్పటికీ కూడా ఏం చేస్తాగానే ఇంతే, నెవర్. ఇప్పటికీ స్టిల్ నేను అదే అంట, అమ్మ ఎన్నేళ్ళు వచ్చాయమ్మా, ఎవరికి ఏం చెయ్యాలి, ఎవరికి ఇప్పటికీ ఈ చీర కట్టుకో ఇప్పుడు చెయ్య. డూ యూ బిలీవ్ మా అమ్మ నన్ను కమాండ్ చేస్తుందంటే ఎక్కడా నేను అంటది. ఇప్పుడు ఈ వీడియో చూసి అమ్మ నిజాయితీగా మనసు ఒప్పుకోండి అంటే, ఇప్పుడు ఏదైనా చీర పొరపాటు నాకు ఇష్టం లేదు, నగో చీర పట్టుకొని అబ్బా నస్స, దాని బదులు అడిగేసుకొని పోతే ప్రశాంతం. అవును. అదే ఇప్పుడు పిల్లలు అంటే మీ ఇంకా మీ ఇష్టమేనా, నాకు తెలుసు కదా, ఇంకా మీ ఇష్టమేనా, నాకు తెలుసు కదా నేను ఏం చేయాలో, అంతే జిప్. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సెన్సిటివిటీ తగ్గిపోయింది కాబట్టి బౌండరీస్. ఈవెన్ పిల్లలైనా సరే, హలో నేను కర్ణాను, నీకేం చెయ్యాలో నీకు రెక్కలు వచ్చే వరకు చేస్తా, నీకు రెక్కలు వచ్చి ఎగిరిపోయాక నువ్వు నాకేం చేయకపోయినా పర్లే, బట్ టిల్ దెన్ నా వల్ల నాకు వీలైనంత నేను చేస్తున్నా. మైండ్ యువర్ ఓన్ టంగ్, రెస్పెక్ట్ దాటి పిల్లలు మాట్లాడితే గీత గీయండి. లేదు అంటే రేపు ప్రొద్దున నీ దగ్గర బిహేవ్ చేసిందే బయట వర్క్ కల్చర్లో బిహేవ్ చేస్తారు. భార్య అయితే భర్త దగ్గర, భర్త అయితే భార్య దగ్గర, అన్ని రిలేషన్లు దెబ్బతింటారు. నువ్వేం నేర్పిస్తున్నావు? ఎవరినన్నా వేసుకో. అసలు కన్న తల్లిదండ్రులకే రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు దేనికి ఇస్తారు? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ కళ్ళలో వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ పోద్ది. సో కాబట్టి యూ నీడ్ టు, అందుకే ఏ రిలేషన్ అయినా బౌండరీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ రిలేషన్ వైఫ్ హస్బెండ్ ఎక్కడ వరకు నువ్వేమనొచ్చు అనొచ్చు, ఆ దాటి ఎంటర్ అయ్యావా కథం. అందుకే ప్రతి దగ్గర కూడా ఎంత పతనమైంది, ఒక్క బౌండరీ దాటి సీత అడిగినందుకు వెళ్తే మొత్తం యుద్ధాలే రచించబడినాయి. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు. అట్లా కాకుండా ఒకవేళ మీకు వాళ్ళతో రిలేషన్ పేచెక్ ఉంది అంటే, వాట్ డస్ ఇట్ మీన్ అంటే, నీకు వాళ్ళతో అసోసియేషన్స్ ఆఫ్ మనీ బాండింగ్ ఉంది, ఎంతవరకు భరించాలి? మనీ బాండింగ్ అయితే భరించవచ్చా? లాలా నేను అది చెప్పట్లే, వర్క్ కల్చర్లో ఉంది, వర్క్ కల్చర్లో ఉంది. సో యూ కాంట్, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నువ్వు అలా చెప్పలేవు, కొన్ని చేయలేవు, బౌండరీ పెట్టుకోగలుగుతావు, బట్ యూ కాంట్ కన్ఫ్రంట్ కొన్నిసార్లు. సో కాబట్టి ఒకవేళ బౌండ్ చెక్ లేకపోతే కనుక, బౌండ్ చెక్ ఉంటే బౌండరీస్ పెట్టచ్చు, బౌండ్ చెక్ లేకపోతే డిసోసియేట్ అంతే. అసలు ఎందుకబ్బా భరించేది? పిల్లల్ని తప్పక భరించాలి, భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను భరించాలి, కొంచెం ఇలా కరెక్షన్స్ చేసుకుంటూ మోసుకుంటూ తుడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరిని పడితే వాళ్ళని నువ్వు లోపలేసుకొని వెళ్తే ఎక్కడ భరిస్తావు నువ్వు సమస్యల్ని? సో కాబట్టి యూ నీడ్ టు కంపల్సరీ, యూ నీడ్ టు కమ్యూనికేట్. ఇవన్నీ చేసావు నువ్వు, చేశాక కూడా నీకు వాళ్ళతోటి అంటే కట్అవుట్ చేసుకోవాలి అంటే చాలా వరకు ఎన్ని రోజులు ఉన్నాం, ఎట్లా కట్ చేసుకుంటాము అనే ఉద్దేశం ఉంటుంది. సో వితౌట్ గిల్ట్ ఎండ్ దట్ రిలేషన్. ఎవ్రీబడి ఈజ్ నాట్ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఓన్ బస్. ఓకే, మనం బస్సులో వెళ్తుంటాం, కొంతమంది ఎక్కుతారు, కొంతమంది దిగుతారు, కొంతమంది బస్ స్టాప్లో నుండి బాయ్ చెప్తారు. నేను మొన్న కూడా ఎక్కడో చెప్పాను, చిన్నప్పుడు స్కూల్లో బట్టలు, పెన్నులు, నీ చిన్నప్పుడు బొమ్మలు, చిన్న బట్టలు అన్నీ వేసుకొని వస్తున్నావా, వదిలేసి వస్తున్నావా అకార్డింగ్ టు ద మూమెంట్, మార్చుకుంటూ కదా. ఎగ్జాక్ట్లీ. ఒకడికి వస్తే కొంతమంది రిలేషన్స్ ఉన్నారు, వీళ్ళు ఏం నేర్పించారో నువ్వేం నేర్చుకున్నావు, లేదు వీళ్ళు మంచి నేర్పించారు, చెడు నేర్పించారు, గుణపాఠం నేర్పించారు. ఇది మెసేజ్ తీసుకొని వెళ్ళు. వన్ వర్డ్ ఆన్సర్స్, డొమైన్ పెద్ద ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది ఇది. వాట్ ఆర్ ద టేక్అవేస్? పాజిటివ్. ఈ జయ నుంచి నేను ఏం నేర్చుకున్నాను, ఎంత సక్సెస్ఫుల్ యాంకర్, బట్ స్టిల్ షీ హ్యాస్ దట్ హ్యూమిలిటీ అండ్ దట్ లవ్, స్టిల్ దట్ వార్మ్త్. అదే కదా, ఏమైతే వర్క్ చేయొచ్చు. దిస్ ఐ విల్ లర్న్. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అబ్జర్వ్ ఇన్ ఎవ్రీ క్వాలిటీ. నిన్న మహేష్ ద కంఫర్ట్, అసలు కెమెరామెన్, బట్ కెమెరామెన్ లాగా ఉన్నాడా? ఇది నాది అంటే మాది సుమన్ టీవీ మేడం, నేనున్నా, మీరు ఏ చీర, దాట్స్ ఇనఫ్. లేదు మేడం మీరు ఈసారి నుంచి వచ్చినప్పుడు మాకు మ్యాటర్. యు ఆర్ క్రియేటింగ్ కన్సెషన్ టు మీ, you're creating that space for me as his department head.
Yes. దట్స్ హౌ యూ నీడ్ టు టేక్ దట్ కల్చర్. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ లైక్ పోనీ ఇప్పుడు నేను ఏదైనా అయినప్పుడు నాకు ఇది ఎప్పుడు ఉండిపోతుంది. నేను ఐఎమ్ అంతే కదా. వెరీ కీన్ అండ్ పికింగ్ అబ్జార్బింగ్ లైక్ ఎ స్పాంజ్. నేను స్పాంజ్ అబ్జర్వ్ చేస్తుంది, స్పాంజ్ నీళ్ళు అబ్జర్వ్ చేస్తుంది, చెత్త ఇక్కడ ఆగిపోతుంది, బయట దులిపేస్తా స్పాంజ్. పిక్ మంచి. సో నా లైఫ్లో ఈ విల్ బి రిమెంబర్డ్ ఎవ్రీ టైమ్. జయ రిమెంబర్డ్ ఎవ్రీ టైమ్. సో ఇట్లా అంతా మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతే నీ ఒక కంటెంటే నేను ఈ 10-15 ఏళ్ళ నా ఒక 16-17 ఏళ్ళ నా జీవితం ఒక రోలర్ కోస్టర్లో అదంతా పీల్చుకున్న మంచి చెడునంతా దులుపుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు ఇక్కడ స్పాంజ్ని పిండుతున్నా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి సో యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ క్లియర్ బౌండరీస్, రెస్పెక్ట్. ఎవరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఉండదా? నువ్వేంది అంతే. ఇప్పుడు నన్ను వచ్చి ఎవరైనా అన్నారు, ఈమె ఏం చెప్తుంది పెద్ద, ఈమెకి అసలు ఎందుకు ఇచ్చారు అసలు 1 year వచ్చి లక్ అంటే రజిత మ్యామ్ది. అరే పాపా, నాకు ఎవరైనా అన్నారు, కామెంట్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్, వచ్చి ఏడ్చి నేను చెయ్య అసలు నేను అంత. రజిత నోస్ రజిత బర్త్. అరే ఎక్కడ 20 ఏళ్ల పాప పెళ్ళి చేసుకొని వస్తే, తారే జమీన్ పర్ వస్తే, మళ్ళా ఈ రోజుకి అక్కడ దాకా కష్టపడి వైకుంఠపాలి కింద పడతా మీద పడతా, కింద పడతా మీద పడతా, పాము మింగుతా మీద లాస్ట్ నుంచి వస్తాయి. మళ్ళా పాము మింగితే ఈరోజు నాకు అదేం షేక్ చేస్తుంది? యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ వాల్యూ. Yes. సో ఆల్వేస్ బిల్డ్ యువర్ సెల్ఫ్ వాల్యూ, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఐడెంటిటీ. ఎందుకు మేడం సెల్ఫ్ ఇమేజ్ అని అంటే ఎవ్వరూ షేక్ చేయలేరు. మరి ఎట్లా వస్తుంది మేడం అంటే, వెన్ యూ హ్యావ్ ఎ కోర్ వాల్యూస్, when you have a discipline, when you have a determination, when you have some commitment in life which you are doing regularly and you got a productivity. నలుగురికి మంచి చేస్తున్నావు, ఎవరికి చెడు చేయట్లేదు ఈ ప్రాసెస్లో. అంతే. ఎందుకు రాదు? తన్నుకుంటూ వస్తుంది సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ ఇమేజ్. వెన్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్ వాల్యూ, డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ టు వాల్యూ యూ. ఎన్నిసార్లు అమ్మ ఎట్లా అచ్చు ఒకసారి నీకు ఎప్పుడైనా ఎవరన్నా అంటే నువ్వు ఫీల్ అయ్యావు అనుకో, ప్లీజ్ ఏమనుకోకండి, మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసేది ఒకటి చెప్తున్నా నేను మీకు. పూరి జగన్నాథ్ ఏదో సినిమా ఉంటుంది, అబ్బా 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 అని పోతారు బ్రహ్మానందం, పోకిరి అంట. ఎందుకు చెప్పాను తెలుసా? ఇది గుర్తు తెచ్చుకోండి. ఐ నో మీరు నన్ను తిట్టుకుంటారు, క్షమించండి, బట్ ఐ వాంట్ టు బి రియల్లీ బోల్డ్ ఫ్రమ్ నవ్ ఆన్ వర్డ్స్. ఎందుకు అంటే అరే 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 ఎవడబ్బా మీకు సెల్ఫ్ వాల్యుయేషన్ ఇవ్వలేదని మీరు ఏడ్చుకుంటారు, డిప్రెషన్. ఈమె మాట్లాడలేదు, మాకు డబ్బున్నోళ్ళని మాట్లాడేది, ఇంటికి వచ్చి ఏడ్చి మైండ్ ఏది దువ్వుకోకుండా తినకుండా ఇంట్లో హస్బెండ్ కొండకుండా నా రభస భార్య ఇంత వాళ్ళ చుట్టాలు ఎవరో బాగున్నోడితో మాట్లాడితే డబ్బు ఉందని కదా ఆయనకి, నేను మొగుడు రాచ్చా ఇంటికి వచ్చి, అర్రే యూ డోంట్ హ్యావ్ యువర్ సెల్ఫ్ వాల్యూ. ఎట్లుంది చెప్పనా? బొచ్చ పట్టుకొని అదే అల్యూమినియంది, అమ్మ నన్ను గౌరవించండి, అమ్మ నన్ను రెస్పెక్ట్ అట్లా అడుక్కున్నట్టు. జస్ట్ లివ్ ఇన్ యువర్ ఓన్ వాల్యూ, బీ సెల్ఫ్ వాల్యుయేటెడ్. యూ వాల్యూ యువర్ సెల్ఫ్, జన్ రిమైనింగ్ ఆటోమేటికల్గా పీపుల్ వాల్యూ. హ్యావ్ ఇన్ యువర్ ఓన్ ఐస్ వెన్ యూ లుక్ ఇన్ టు ద మిర్రర్, ఏ రజిత నువ్వు కదా అది అలా అని చూడు అన్నప్పుడు నీకు ఆ వాయిస్ అది రాలేదు. జన్ ట్రై ఫర్ దట్, బిల్డ్. మీకు బిల్డ్ చేసుకోవడానికి అవ్వట్లేదు, కమ్, ఐ విల్ హెల్ప్ యూ. ఐ విల్ హెల్ప్ యూ యువర్ పర్సనాలిటీ ట్రైన్స్. ఏది చిన్నయే చాలు, ఇంతేం సాధించక్కర్లా, అందరిడ కూర్చొని చెప్పక్కర్లా. నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను చూసి శబాష్ అంటే చాలు. నా బిడ్డ అన్నది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నా. నీ పిల్లలు, నీ అమ్మ, నీ నాన్న, నీ మొగుడు, నీ పెళ్ళాం, నీ చుట్టుపక్కల, అరే వన్ స్టెప్ హెడ్ ఫస్ట్. సో దిస్ ఇస్ ఆల్ అప్రూవల్. సో కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి ఎవాల్యుయేషన్. అసలు రెస్పెక్ట్ వాడు ఇవ్వాలి. బ్రహ్మానందం అది అంటాడు కదా, నాగార్జున ఏదో పవన్ కళ్యాణ్, చచ్చిపో అయితే రెస్పెక్ట్ ఇస్తా అంటాడు. అంత దరిద్రంగా ఉంది కాబట్టి నేను అలా అన్నను. పెంచుకో అని చెప్తా. పెంచుకో, లేకపోతే తుంచుకో ఆ బంధాన్ని తుంచేసుకోమంటారు. సూపర్, అసలు గొడవే లేదు. నమస్తే అక్క. థ్యాంక్ యూ.